ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది అనదర్ టైప్ ఆఫ్ బోన్ డిసార్డర్స్. బోన్ డిసార్డర్స్ నార్మల్గా మనకి నేమ్స్ తోటి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపెట్రోసిస్, ఆస్టియైటిస్, డిఫార్మెన్స్. ఓకే, నెక్స్ట్ మలేషియా. ఓకే, వీటన్నిటితోటి ప్రాబ్లం ఉంటాయి. ఫస్ట్ ఆస్టియోపోరోసిస్ ఏంటిదంటే మనకి నార్మల్ హెల్తీ బోన్లో ఇక్కడ ట్రబెక్యులర్ బోన్ అండ్ కార్టికల్ బోన్ ఉంటుంది. ఆస్టియోపోరోటిక్ బోన్లో వచ్చేసరికి ఇక్కడ ట్రబెక్యులర్ బోన్ అండ్ కార్టి బోన్లో మాస్. ఓకే, మాస్ ఆర్ క్వాంటిటీ ఈస్ లాస్ట్, క్వాలిటీ ఈస్ నార్మల్ కాబట్టి కాల్షియం, ఫాస్ఫేట్, పీటీహెచ్ అండ్ ఏఎల్పి ఇవన్నీ సీరం లెవెల్స్ ఆర్ నార్మల్. ఓకే, ఆస్టియోపెట్రోసిస్ అంటే ఏంటిదంటే ఆస్టియోపెట్రోసిస్లో ఏమవుతుందంటే ఆస్టియోబ్లాస్ట్ ఏదైతే ఉన్నాయో అండ్ ఆస్టియోబ్లాస్ట్ ఆర్ నార్మల్. ఆస్టియోబ్లాస్ట్ ఏమవుతుందంటే డిఫెక్టివ్ అంటే నో నాట్ యాక్టివ్ ఆస్టియోబ్లాస్ట్ అవ్వడం వల్ల ఆస్టియోబ్లాస్ట్ యాక్టివిటీ మనకి ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. దీనివల్ల బోన్ థిక్కెనింగ్ అయిపోతుంది. ఓకే, అదే ఆస్టియోపోరోసిస్లో ఏమవుతుందంటే మాస్ లాస్ అయిపోతాయి కాబట్టి మనకి థిన్ బోన్స్ అయితే, అంతేకాకుండా ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ పెరిగినట్టు అనిపిస్తుంది, ఇంక్రీజ్ ఇన్ ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అయినట్టు అనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ నార్మల్. ఓకే, నెక్స్ట్ ఆస్టియైటిస్ డిఫార్మెన్స్ అంటే ఇట్ ఈస్ పేజెట్స్ డిసీజ్ ఆఫ్ ద బోన్. పేజెస్ డిసీజ్ ఆఫ్ ద బోన్ అంటే ఇక్కడ ఇంక్రీజ్ ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ ఫాలోడ్ బై ఇంక్రీజ్ ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ ఫాలోడ్ బై ఇంక్రీజ్ ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ అండ్ ఫైనల్లీ ఇట్ మే బి క్యూఎస్ఎన్ స్పేస్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఆస్టియోమలేసియా అనేది ఇట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ రికెట్స్. రికెట్స్ అంటే చైల్డ్ బిఫోర్ గ్రోత్ ప్లేట్ ఫ్యూజన్ అనేది మన రికెట్స్ అంటారు. ఓన్లీ ఇన్ చిల్డ్రన్లో రికెట్స్ అంటారు. ఇఫ్ ఆఫ్టర్ చిల్డ్రన్ అంటే అడల్ట్స్లో వచ్చే విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల వచ్చే డిఫెక్టివ్ మినరలైజేషన్ ఆఫ్ ఆస్టియాయిడ్ ఈస్ కాల్డ్ as ఆస్టియోమలేషియా వచ్చేసరికి డిఫెక్టివ్ మినరలైజేషన్ ఆఫ్ ఆస్టియాయిడ్. అదే రికెట్స్ అనేసి defective mineralization of cartilage at growth plates. ఓకే, గ్రోత్ ప్లేట్స్ దగ్గర, ఎపిఫైసిస్ దగ్గర ఉండే గ్రోత్ ప్లేట్ దగ్గర కార్టిలేజ్ మినరలైజేషన్ అనేది ప్రాబ్లం అయితే దట్ ఈస్ రికెట్స్ ఇన్ చిల్డ్రన్. డిఫెక్టివ్ మినరలైజేషన్ ఆఫ్ ఆస్టియాయిడ్ వచ్చేసరికి దట్ ఈస్ ఆస్టియోమలేషియా విచ్ ఇస్ ఇన్ స్లైట్లీ యంగర్ అడల్ట్స్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. ఇందాకనే మనం ఆస్టియోపోరోసిస్ వీ హ్యావ్ డిస్కస్, నౌ వీఆర్ గోయింగ్ టు ఆస్టియోపెట్రోసిస్. ఆస్టియోపెట్రోసిస్ వచ్చేసరికి బోన్ హ్యావ్ సెల్స్ ఏంటిది ఆస్టియోబ్లాస్ట్ అండ్ ఆస్టియోబ్లాస్ట్ ఆర్ నార్మల్. ఇక్కడ ఏమవుతుంది సీరం కాల్షియం, సీరం ఫాస్ఫేట్, సీరం పీటీహెచ్ ఇవన్నీ నార్మలే ఉంటాయి. బట్ ఆస్టియోక్లాస్ట్ ఏదైతే ఉంటాయో ఆస్టియోక్లాస్ట్ ఆర్ డిఫెక్టివ్. ఓకే, డిఫెక్టివ్ ఆర్ నాట్ ఫంక్షనల్. దీనిలో ఏమవుతుంది ఫెయిల్యూర్ ఆఫ్ bone failure of the bone resorption and not able to create acidic environment for bone resorption. ఓకే, దీనివల్ల ఏమవుతుంది ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది థిక్ అండ్ డెన్స్ బోన్ అండ్ కార్టికల్ ఓవర్గ్రోత్ థిక్ అండ్ డెన్స్ బోన్. దీనివల్ల ఏమవుతుంది బ్రిటిల్ ఈజీలీ ఫ్రాక్చర్, బ్రిటిల్ బోన్స్ అండ్ ఈజీలీ ఫ్రాక్చర్స్. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇంక్రీజ్ బోన్ గ్రోత్ కాబట్టి బోన్ ఇన్ బోన్ అవుతుంది. ఓకే, బోన్ ఇన్ బోన్ అంటే ఇన్ ఫ్లాట్ బోన్స్లో ఎక్కడైతే మనకి బ్లడ్ సింథసిస్ అనేది జరుగుతుందో, హిమెటోపాయిసిస్ అనేది అవుతుందో ఫ్లాట్ బోన్స్ సచ్ యాస్ హిప్ బోన్స్ కానీ స్కల్ బోన్స్ కానీ ఇక్కడ ఫిల్స్ ద మెడ్యులరీ స్పేస్ అండ్ క్యావిటీస్ కూడా ఫిల్అప్ అయిపోతాయి. క్యావిటీస్ ఆల్సో ఫిల్అప్డ్. ఇప్పుడు ఏమవుతుంది హిప్ బోన్స్ అండ్ స్కల్ బోన్స్ దగ్గర ఇట్లా ఫిల్అప్ అవ్వడం వల్ల స్కల్ బోన్స్లో మనకి నర్వ్స్ ఏదైతే ఇంపింజ్మెంట్ ఆఫ్ ద క్రేనియల్ నర్వ్స్ and lead to cranial nerve palsy. Next, it also causes pancytopenia
pancytopenia due to filling up of the medullary cavity and extramedullary hematopoiesis. Okay, so this causes bone in bone, diffuse symmetric sclerosis, or stone bone అంటారు, స్టోన్ బోన్. సో ఆన్ ఎక్స్రే ఇప్పుడు వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఏంటిదంటే మనం ఫైనల్లీ వీ కెన్ డూ ఇస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎందుకంటే బోన్ మ్యారోలో మనకి మోనోసైట్స్ వస్తాయి. మోనోసైట్స్ క్యాన్ గివ్ ఒరిజినేట్ ఫర్ ఆస్టియోక్లాస్, న్యూ ఆస్టియోక్లాస్ ఫ్రమ్ మోనోసైట్స్ నుంచి వస్తాయి కాబట్టి ఆస్టియోక్లాస్ కెన్, దీస్ ఆర్ నార్మల్ ఆస్టియోక్లాస్, దిస్ నార్మల్ ఆస్టియోక్లాస్ కెన్ స్టిమ్యులేట్ బోన్ రిజార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. సో this is what is osteopetrosis. Now we are going to discuss about osteitis deformans. Osteitis deformans is also called as Paget's disease of bone. Paget's disease of the bone అంటే osteitis deformans అంటారు. ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ మోస్ట్ కామన్లీ idiopathic increased activity of osteoclast. ఫస్ట్ ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ ఉంటుంది, దీనివల్ల ఏమవుతుంది బోన్ రిజార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఓవెన్ బోన్ ఫామ్ అవుతుంది, వీక్ బోన్. దాని తర్వాత రెస్పాన్స్ వల్ల ఇంక్రీజ్ ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ. ఓకే, దిస్ కాజెస్ లామెల్లార్ బోన్. సో పూర్ క్వాలిటీ బోన్ అనేది ఫామ్ అవుతుంది, పూర్ క్వాలిటీ ఆఫ్ బోన్ అనేది ఫామ్ అవుతుంది. This leads to what is the final bone? Finally, we will get woven plus lamellar bone. This is mosaic pattern of the bone and prominent cement lines. Okay, ఇక్కడ బోన్ బయాప్సీ తీసి చూస్తే మనకు తెలుస్తుంది బోన్ బయాప్సీ హ్యాస్ woven and lamellar bone. అయితే దిస్ న్యూ బోన్ ఫార్మేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే కార్టికల్ అండ్ ట్రబెక్యులర్ థిక్నింగ్, having poor strength and increase vascularity. ఎందుకంటే న్యూ బోన్ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి ఇంక్రీస్ వాస్కులారిటీ అండ్ పూర్ స్ట్రెంగ్త్ అండ్ ఇంక్రీస్ వాస్కులారిటీ ఉంది కదా, దిస్ కాజెస్ వామ్ బోన్, వేడిగా ఉంటుంది, అండ్ ఆల్సో ద స్కిన్ ఓవర్ ద బోన్ అండ్ వామ్ బోన్. ఇక్కడ వామ్ బోన్ ఎందుకంటే ఇంక్రీస్ వాస్కులారిటీ ఎందుకంటే న్యూ ఆర్టెరియోల్స్ అండ్ వెన్యూల్స్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ డిసీజ్ ఇన్ లాంగ్ బోన్స్ కానీ స్కల్లో కానీ పెల్విస్లో కానీ ఇన్ దీస్ సైట్ ఇంక్రీస్ ఆర్టీరియో it leads to arteries and venules shunt. This lead to increase venous return to heart. This lead to high output cardiac failure. అవుతుంది డ్యూ టు ఏవి షంట్స్ వల్ల మనకి హై అవుట్పుట్ కార్డియాక్ ఫెయిల్యూర్ అవుతుంది. అండ్ ఇంక్రీస్ కార్డియాక్ అవుట్పుట్ టు మెయింటైన్ ద బీపీ. ఇంక్రీస్ వాస్కులారిటీ కాజెస్ వామ్ బోన్స్ అండ్ వామ్ స్కిన్ ఓవర్ ద ఇది. సో దీని ప్యాథోజెనిసిస్ చూసుకుంటే ఫస్ట్ లైటిక్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ లైటిక్ యాక్టివిటీ ఇంక్రీస్ ఆస్టియోక్లాస్ట్. నెక్స్ట్ మిక్స్డ్ యాక్టివిటీ ఉంటుంది, సెకండ్ ఈస్ మిక్స్డ్ యాక్టివిటీ, ఆస్టియోక్లాస్ట్ ప్లస్ ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ బ్లాస్టిక్ యాక్టివిటీ, ఓన్లీ ఆస్టియోబ్లాస్ట్ ఉంటాయి. సో 1, 2 and 3. ఫైనల్లీ ఫోర్త్ స్టేజ్ మీద ఉంటుంది, ఇక్కడ ఏంటి క్వైసెంట్ ఫేస్. ఓకే, సో వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ వచ్చేసరికి మోస్ట్ కామన్ ఇస్ బోన్ పెయిన్ is the most common feature, followed by warm skin over the bone. Okay, bone pain surrounded by warm skin over the bone and warm bones lead to fracture. Okay, and during the late phase ఏంటిది బ్లాస్టిక్ యాక్టివిటీ కదా, లేట్ ఫేజ్లో బ్లాస్టిక్ యాక్టివిటీ అయితే కాబట్టి ఇంక్రీజ్ ఇన్ ఆస్టియోబ్లాస్ట్ కాబట్టి ఇట్ కాజెస్ ఫస్ట్ క్రేనియల్ ఫోరామెన్ స్టీనోసిస్ అవుతుంది. Stenosis of the cranial foramen lead to 2, 5, 7, 8 cranial nerves ఏదైతే ఉంటారో హియరింగ్ లాస్, ఇట్ కాజెస్ హియరింగ్ లాస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇయర్ ఆస్కిల్స్ ఏదైతే ఉంటాయో ఇవి ఓటోస్క్లెరోసిస్ అవుతుంది. నెక్స్ట్ ఫాలోడ్ బై ఇంక్రీజ్
స్కల్ థిక్నెస్, దీనివల్ల ఏమవుతుంది, ఇంక్రీస్ హ్యాడ్ సైజ్, ఫోటోస్క్లిరోసిస్ అండ్ హియరింగ్ లాస్. ఇంకోటి లైటిక్ ఫేస్, డ్యూరింగ్ ద లైటిక్ ఫేస్ బోన్ థిన్నింగ్ అనేది జరుగుతుంది, అండ్ డ్యూరింగ్ ద మిక్స్డ్ ఫేస్ బోన్ థిన్నింగ్ అండ్ బోన్ థిక్నింగ్ ఇవన్నీ జరుగుతాయి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఆస్టియోఐటిస్ డిఫార్మెన్స్. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఏంటిదంటే డిక్రీజ్ ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ. ఫస్ట్ అయితే ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ కాబట్టి వీ హ్యావ్ టు డిక్రీజ్ ద ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ. ఎట్లా చేస్తారు, బై యూజింగ్ బిస్ఫాస్ఫోనేట్స్. ఓకే, బిస్ఫాస్ఫోనేట్స్ అండ్ calcitonin and bisphosphonates are the treatment for osteitis deformans, Paget's disease of the bone. Bisphosphonates లో స్పెసిఫిక్గా జోలాండ్రోనేట్ ఎందుకంటే ఇట్ హ్యాస్ లాంగ్ టీ-హాఫ్, లాంగ్ యాక్టింగ్ అండ్ డిక్రీజెస్ ద ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ. calcitonin ఎందుకంటే it decreases the bone resorption and it also helps in pain management. Decrease bone resorption and helps in pain management and decreases the osteoclastic activity. So this is about osteitis deformans. Now we are going to read about osteomalacia. Osteomalacia ఏంటిదంటే defective mineralization of osteoid. Defective mineralization of the osteoid. ఇక్కడ ఏంటిదంటే బట్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ద epiphyseal closure and it is in young people, not in children. Rickets కి రిలేటెడ్ ఇది, బట్ ఇట్ ఈస్ ఇన్ యంగ్ పీపుల్. దాంట్లో కూడా మోస్ట్ కామన్ ఇన్ ఫీమేల్స్ దాన్ ఇన్ మేల్స్. ఇక్కడ సాఫ్ట్ బోన్స్ ఉంటాయి. డిఫెక్టివ్ మినరలైజేషన్ ఆఫ్ ద ఆస్టియోయిడ్ ఆఫ్టర్ ద ఎపిఫైషియల్ క్లోజర్. ఇక్కడ ఏముంటుందంటే ఇట్ ఈస్ డ్యూ టు మోస్ట్ కామన్లీ రికెట్స్కి సంబంధించింది అన్నాం కాబట్టి ఇట్ ఈస్ రిలేటెడ్ టు విటమిన్ డి డెఫిషియన్సీ. మోస్ట్ కామన్లీ విటమిన్ డి డెఫిషియన్సీ, దానికి కాజ్ ఏంటిది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ విటమిన్ డి. సో విటమిన్ డి అనేది తక్కువ అయిపోతే కాల్షియం తక్కువ ఉంటుంది, ఫాస్ఫేట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో కాల్షియం అండ్ ఫాస్ఫేట్స్ రెండు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్ స్టిమ్యులేట్స్ పీటీహెచ్, పారాథైరాయిడ్ హార్మోన్ పెరుగుతుంది. దిస్ ఈస్ సెకండరీ హైపర్ parathyroidism. Decrease vitamin D, decrease calcium, decrease phosphate and increase PTH. Okay, so what are the clinical features? Clinical features ఏంటిదంటే pseudo fracture or milk man's line. Next, head of the femur ఏదైతే ఉందో head of the femur protrude into acetabulum, protrude into the acetabulum అండ్ డయాగ్నోసిస్ ఏంటిదంటే బయోప్సీ తీసి డయాగ్నోసిస్ చేసుకోవాలి. ఇక్కడ కాల్షియం అండ్ ఫాస్ఫేట్ ఆర్ డిక్రీస్డ్, పీటీహెచ్ అండ్ ఏఎల్పి కూడా పెరుగుతుంది. పీటీహెచ్ అండ్ ఏఎల్పి ఇస్ ఇంక్రీస్డ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఏంటిదంటే స్టాస్ రెజిమెన్, అంటే విటమిన్ బి విగ్రస్ గీయాలి. ట్రీట్మెంట్ ఈస్ స్టాస్ రెజిమెన్, విటమిన్ బి ఈస్ గివెన్. సో దీస్ ఆర్ ద 3: osteoporosis, osteopetrosis, osteomalacia and osteitis deformans. Thank you for your patience.